వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జిఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జిఆర్లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో కంతులు అని అర్థం. బ్రెయిన్ ట్యూమర్స్ మనం ఎలా డిటెక్ట్ చేస్తాము అన్నది ఇంపార్టెంట్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్నది చెప్తాను. పేషెంట్స్ జనరల్గా తలనొప్పి రావడం కానీ, లేకపోతే బాగా అంటే తలనొప్పి చాలా సివియర్గా హెడేక్ రావడం, తర్వాత వామిటింగ్స్ రావడం, కొందరికి చూపులో తేడా రావడం, మరికొందరికి వాకింగ్ డిస్టర్బెన్స్ అంటే మనం నడకలో తేడా రావడము, మరికొందరు మందికి కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ వీక్నెస్ రావడము, ఇంకొందరు మందికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఏమన్నా లక్షణాలు వచ్చాయి అంటే యూజువల్గా మనం వెంటనే నరాలకు సంబంధిత డాక్టర్ని సంప్రదిస్తే బెటర్. అది ప్రతి మనిషికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే బ్రెయిన్ ట్యూమర్ ఉందని అర్థం కాదు, కానీ జనరల్గా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ అయ్యే సిమ్టమ్స్ ఇవి అనమాట. మనం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా అది ఎందుకు ద్వారా వచ్చింది అన్నది తెలుసుకోవడం మంచిది. దానికి మీరు నరాలకు సంబంధిత డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇప్పుడు హెడేక్ అనేది ప్రతి మనిషికి కామన్గా వస్తుంది. హెడేక్ వచ్చినంత మాత్రాన మీరు నాకు ఏదో ప్రాబ్లం ఉందని, బ్రెయిన్ ట్యూమర్ ఉందని అనుకోకూడదు. ఎందుకంటే హెడేక్ మీరు అందులో చాలా రకాలు ఉంటాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు నరాలకు సంబంధించిన డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారనమాట మీకు ఫర్దర్గా మీరు ఏమైనా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్నది, లేదా ఓన్లీ మెడిసిన్స్ వాడితే సరిపోతుందా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మెదడులో ట్యూమర్స్ అనేది ఏజ్ గ్రూప్ ఏదన్నా రావచ్చు. అంటే ఈ ఏజ్ గ్రూప్లోనే రావాలి, పిల్లలలోనే రావాలి, పెద్దల్లోనే రావాలి అనేది రెస్ట్రిక్షన్ లేదు. పిల్లల్లో వచ్చేది ట్యూమర్స్ అనేది సపరేట్గా ఉంటాయి, పెద్దల్లో వచ్చేది వేరేగా ఉంటుంది. మనకు ట్యూమర్స్ అనేవి మళ్ళీ నేను చెప్పాను కదా, రెండు రకాలుగా ఉంటాయి. బినైన్ ట్యూమర్స్ అని, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనే దాంట్లో మళ్ళీ ప్రైమరీ ట్యూమర్, సెకండరీ ట్యూమర్ అని ఉంటుంది. ప్రైమరీ ట్యూమర్ అంటే మనకు మెదడులోనే పెరిగి వస్తుంది, అది బ్రెయిన్లోనే ట్యూమర్ తయారవుతుంది. సెకండరీ ట్యూమర్ అనేది శరీరంలో ఎక్కడన్నా ట్యూమర్ తయారయ్యి మ్యాలిగ్నెంట్ స్ప్రెడ్ అంటే మనం సెకండరీస్ అంటాం. ఎక్కడన్నా స్ప్రెడ్ అవ్వచ్చు. యూజువల్ చాలా కామన్గా లివర్లో కానీ లంగ్లో కానీ స్ప్రెడ్ అవుతాయి, వేరే అవయవాలలో స్టార్ట్ అయిన క్యాన్సర్. మరికొందరు మందికి బ్రెయిన్లోకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం సెకండరీస్ కానీ మెటాస్టాసిస్ కానీ అని అంటాము. ఈ ట్యూమర్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ప్రతి ట్యూమర్కి మారుతూ ఉంది. మనం ఈ ట్యూమర్ వచ్చిందని ఎలా తెలుసుకుంటాము అంటే ఫస్ట్ సిటీ స్కాన్ ద్వారా నిర్ధారిస్తాం. సిటీ స్కాన్లో మనకు అంత క్లియర్గా తెలియలేదంటే ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తాం. మనకి ఎంఆర్ఐ స్కాన్లో కానీ సిటీ స్కాన్లో కానీ ట్యూమర్ ఉందని నిర్ధారించాక దానికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ చేసుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్స్కి మందుల ద్వారా తగ్గే అవకాశం ఉంటుందా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. బ్రెయిన్ ట్యూమర్కి కూడా మందుల ద్వారా తగ్గడం అనేది పాసిబుల్ కాదు. అది ఓన్లీ సర్జరీ చేసి మనం దాన్ని బయాప్సీ చేశాక అది ఏ స్టేజ్లో ఉందో నిర్ధారించిన తర్వాత దానికి సబ్సిక్వెంట్గా తర్వాత మళ్ళీ మనం రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుందా లేదా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందా అన్నది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా మనం సర్జరీ చేస్తే చాలామంది భయపడుతూ ఉంటారు, పేషెంట్కి కాళ్ళు పడిపోతుంది, చేతులు పడిపోతుంది అనేది. అది కాళ్ళు చేతులు వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే మనకు మెదడులో అది ఏ లొకేషన్లో ట్యూమర్ ఉన్నదన్నది ఇంపార్టెంట్. దాని లొకేషన్ బట్టి మనకు పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ కానీ తర్వాత ప్రాబ్లమ్స్ కానీ నిర్ధారించబడుతుంది. సో ప్రతి మనిషికి బ్రెయిన్ ట్యూమర్ ఉందంటే ఆపరేషన్ చేయించుకుంటే కాళ్ళు చేయి పడిపోతుందని కాదు. అది బ్రెయిన్ మనం ఇలక్వెంట్ ఏరియాస్ అంటాం. అంటే మనకు కాళ్ళకు చేతులకు సంబంధించిన కంట్రోల్ చేసే ఏరియా ఉంటుంది బ్రెయిన్లో, స్పీచ్ ఏరియా. అలాంటి ఏరియాస్లో ఉన్న వాటికి దగ్గరగా ఉంటే కంటి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా అంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇలాంటి వాటికి కూడా మనం ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవడానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మనం ఫంక్షనల్ బ్రెయిన్ మ్యాపింగ్ అంటాం. ఫంక్షనల్ బ్రెయిన్ మ్యాపింగ్ అంటే అది మనం పేషెంట్ ముందు స్కాన్ చేసి చూసి ఈ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనం ఆ లొకేషన్లో ట్యూమర్ని డిటెక్ట్ చేసి పేషెంట్తో మాట్లాడిస్తుంటే యాక్టివిటీ అనేది డిటెక్ట్ అవుతుంది అనమాట. దాని ద్వారా మనం అది ఇంట్రాప్ ఎంఆర్ఐ చూస్తూ తర్వాత మనకు ఇంట్రాప్ ఇమేజ్ గైడింగ్ డివైసెస్ అని ఉంటాయి. మనం అంటే మన సర్జరీ చేస్తూ మనం బ్రెయిన్లో ఏ పోర్షన్లో ఉన్నామన్నది మనకు చెప్తుంది, మన స్కాన్లో చూపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు బ్రెయిన్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకు స్కాన్లో చూపిస్తుంది ఈ పోర్షన్లో మీరు ఉన్నారు అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అక్కడ సర్జరీ ఆపేసేయాలా లేదా ప్రొసీడ్ అవ్వాలా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు మనకు
కాంప్లికేషన్స్ అన్నది ఈ వీక్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు కొన్ని సర్జరీస్ ఏంటంటే మనం ముక్కు ద్వారా కూడా పిట్యూటరీ సర్జరీస్ అంటాం. అవి ట్యూమర్స్ మనకు విజువల్ డిస్టర్బెన్సెస్ అంటే చూపులో తేడాతోని ప్రజెంట్ అవుతారు అంటే వాళ్ళకు ఒక పక్క కనబడకపోవడం లేదా చూపులో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు స్కాన్ చేసి చూస్తే చాలామందికి పిట్యూటరీ ట్యూమర్ అనేది డిటెక్ట్ అవుతుంది. పిట్యూటరీ ట్యూమర్ ద్వారా అది మెడిసిన్స్తో తగ్గేది కాదు, దానికి కూడా సర్జరీ చేయొచ్చు. ఇప్పుడు మనకు పిట్యూటరీ అనేది మనం బ్రెయిన్ ఓపెన్ చేసి స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ ద్వారా చేయాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా మనం ముక్కు ద్వారా కూడా చేసుకోవచ్చు. అలాంటి పేషెంట్స్ జనరల్గా నెక్స్ట్ డే కానీ మర్నాడు కానీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొందరు మంది బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్కి వినికిడి తక్కువతో కూడా ప్రజెంట్ అవుతుంటారు. వాళ్ళకు ఫస్ట్ ఏమవుతుందంటే చెవులో వినబడట్లేదు లేదా చెవులో రింగింగ్ సెన్సేషన్ అంటే గంట కొట్టినట్టు కానీ వేరే శబ్దం వచ్చినట్టు కానీ ఉంటుందని వస్తారు. అలాంటి వాళ్ళు ఇనిషియల్గా మనం ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళకు ట్యూమర్ ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ న్యూరోసర్జన్ని సంప్రదించడం జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం అకాస్టిక్ న్యూరోమా అంటాం. ఇలాంటి ట్యూమర్ని మనం సర్జరీ చేసి కంప్లీట్గా తీసి రిలీఫ్ ఇవ్వగలుగుతానికి వీలుంటుంది. చూసారుగా, ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.